క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. జడ్చర్ల నుంచి వచ్చిండ్రు డైనమిక్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి నియోజకవర్గం. ఏం జరిగిందన్న? నమస్కారం అండి. చెప్పండి సార్. మాది మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలం కొల్లూరు విలేజ్ సార్ మాది. ఆ కొల్లూరు గ్రామంలోనే మల్లన్న దేవాలయం అని ఒక గుట్ట, అంటే అది ప్రభుత్వ ఆధీనంలో గవర్నమెంట్ అడవిలో ఉన్నటువంటి ఒక చిన్న శివాలయం. ఆలయం కూడా అంటే నిర్మాణాలు అట్లా ఉండవండి. అక్కడ ప్రతి ఒక్కరు కూడా వెలిసినట్టు, అంటే అది ఎలా ఉందో తెలియదు. అనాదిగా నుంచి మా ఊరు ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుండి అయితే అందరికీ అక్కడ మల్లన్న ఉంటాడు అనేది ఒక నానుడిగా ఉంది సార్. అక్కడ అలా ఉన్నటువంటి కోణంలో సరే అక్కడ ఎంతో ఋషులు, అంటే సిద్ధులు, యోగులు అంటుంటారు కదా మన సంప్రదాయంలో. అట్లా పెద్దలందరూ కూడా ఎంతో మంది తపస్సు చేసినారని, దాంట్లో కొందరు మహనీయులు పూజలు చేసుకున్నారని ఒక నానుడి మాత్రం వినబడుతుంది. ఆ నానుడి చిన్నయ్య స్వామి దేవాలయం అని ఉంటుంది మా ఊర్లో. ఇంకో దేవాలయం, ఆ చిన్నయ్య స్వామి దేవాలయంలో చిన్నయ్య స్వామి అంటే ఆయన జీవ సమాధి అయినాడు అనే ఒక నానుడి కూడా, అంటే జీవ సమాధి అయినాడు. ఆయన మా వంశానికి చెందినటువంటి తాతగారు అంటుంటారు. 8వ తరం, నేను 8వ తరం. ఆ స్వామి, ఆ మల్లన్న స్వామి కాడికి పోయి ఆ స్వామిని సేవ చేసుకొని అక్కడ నమస్కారం చేసుకొని కొన్నేళ్ళు అక్కడ తపస్సు చేసుకొని మళ్ళీ ఊర్లోకి వచ్చి జీవ సమాధి అయినాడు అనేది ఒక అనాదిగా నుంచి వినపడుతున్నటువంటి నియమం, చారిత్రం అలా ఉంది. అలా జరుగుతుంది సార్. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ మల్లన్న స్వామి దేవాలయం ఎలా ఉంది, అడవిలో ఉంది. అది అడవికి సంబంధించింది. చుట్టూ కూడా గైరాన్ పొలాలు, గైరాన్ స్థలం, ఒక పెద్ద కొండ హిల్ ఉంటుంది. దానికి ఏంటంటే ఆ చిన్నయ్య స్వామి దేవాలయానికి చెందిన పూజారి నందీశ్వర్ గారు, ఆయన పేరు జంగం నందీశ్వర్ గారు. ఆ జంగం నందీశ్వర్ గారు ఏంటంటే ఈ చిన్నయ్య తాత గారు అప్పుడెప్పుడో 250 ఏళ్ల కింద ఆడ తపస్సు చేశారు కాబట్టి ఇప్పుడు ఈ స్థలం నాదే, ఈ గుట్ట నాదే, ఈ గుడి నాదే అనేటటువంటి కోణానికి వచ్చింది సార్. అది అలా జస్ట్ కోణానికి వచ్చేస్తే ఏం కాదు, కానీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళడం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి వినతి పత్రాలు అందివ్వడం ఇలాంటివి చేసినాడు. అక్కడ అంటే ఆ గుట్ట మొత్తం నాదే అంటే మామూలుగా మూటగా అంటుంటారు కదా సార్, ఏదో గుడికాడ పోయి దేవుడిని మొక్కి రావాలి కానీ గుట్ట నాదే, గుడి నాదే అంటే ఎలా అవుతుంది? నేననే కోణం ఏంటంటే సార్, అదే ఊర్లో తరతరాలుగా నివాసం సాగించేది మేము సార్. మాది ప్రధానంగా వ్యవసాయం. మా తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తారు. పండుగల పర్వదినాలు ఉంటే ఇది దేవుడు అని చెప్పి దేవుని కాడికి పోతారు. మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి నాడు ఊరందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి కులాలకు చెందిన వాళ్ళు ఆ స్వామి దగ్గర పోతారు. ఇంత కొబ్బరికాయ కొడతారు, పంటలు పండుతాయి, ఇంత దేవుని ముందర పెడతారు, మొక్కుతారు, మళ్ళీ వెనక్కి వస్తారు సార్. అంటే ఏ ఒక్క వ్యక్తికి చెందినటువంటి దేవాలయం కాదు ఆ మల్లన్న స్వామి. మా కొల్లూరు ఉమ్మడి గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఆస్తి, ఉమ్మడి గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఆస్తి మా ఆ యొక్క కొల్లూరు గ్రామంలో ఉన్న మల్లన్న స్వామి దేవాలయం. ఇతనేమంటాడు, ఇది మా తాతగారు ఎప్పుడు తపస్సు చేసినారు. ఎక్కడ తాతలు సార్? నిజమే ఉండొచ్చు, నేను కాదనట్లేదు. నెంబర్ ఉంటే నేను కూడా కనుక్కుంటుంటే మాకు కూడా తాతనే అవుతాడు ఆయన వంశ ప్రకారంగా. కానీ అలా అయ్యే స్థితి లేదు సార్. ఏంటంటే అది అందరం ఒప్పుకుందాం సార్. చరిత్రలు కొన్నిసార్లు నిజం కానీ అబద్ధం కానీ గౌరవప్రదంగా అందరం ఒప్పుకుంటాం. ఇది అందరు ఇప్పుడున్నటువంటి జీవన శైలిలో మనం అందరం నమ్ముతూనే ఉంటాం. కానీ ఇక్కడ జరిగే పెద్ద మోసం ఏంటంటే ఒక ఫేక్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్ అంటే ఎలా ఉండాలి సార్? జెన్యున్ గా కూడా కొన్ని ట్రస్టులు ఉంటాయి. దాంట్లో నా ఊర్లో నేను అధ్యక్షుని అనుకోండి, నా ఊరు వాళ్ళే అందరు ఉండాలి, మిగతా వాళ్ళందరూ కూడా కార్యదర్శి కానీ ఉపాధ్యక్షులు కానీ ఇలా అందరు మన ఊరోళ్ళే ఉండాలి. అది ఒక జెన్యున్ ట్రస్ట్ అనుకోవచ్చు కదా. కానీ నేనే నందీశ్వరు, నేను ఈ ఊర్లో చిన్నయ్య స్వామి దేవాలయానికి పూజారిని, అర్చకుని, నేను మాత్రం ఆ ట్రస్టుకు అధ్యక్షుడిని. మిగతా వాళ్ళందరూ మా ఊరోళ్ళు కాదు, వేరే ప్రాంతాల్లో చెందిన వాళ్ళు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు నేను చదువుతుంటే అసలు మా ఊరు చెందినోడు ఒక్కడిగా నాయుడు అంటే మా ఊరోళ్ళు ఎవరికి తెలియకుండా, గ్రామ ప్రజలకు తెలియకుండా, పెద్దలకు తెలియకుండా, అట్లాగే గ్రామ పంచాయతీ తీర్మానం కూడా లేకుండా ఈయన ఏంటంటే నా దగ్గర ధనబలం ఉంది, నా మాట కొందరు వింటారు. ఇది కూడా సార్, ధనబలం అన్నిసార్లు ఎట్లా పనిచేస్తుంది? చట్టం ముందు, ప్రజల ముందు, తర్వాత ధర్మం ముందు ఎన్నిసార్లు రాని గెలుస్తుంది సార్? ఒకసారి గెలవచ్చు, 2 సార్లు గెలవచ్చు, ప్రతిసారి గెలవదు కదా. ఒకనాడు ఓటమి ఎదురవుతుంది. చిన్న కొందరు మామూలుగా తెలియని వ్యక్తులు ఏంటంటే అమ్మో అయ్యగారిని ఏమనంటే ఏమైనా అవుతుందేమో, ఇట్లాంటి చిన్న ఏమి కాదు సార్. అందరం మనుషులమే. ఇప్పుడు మేము కూడా, మాకు నాడు బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, మంచి చెడు సహజ లక్షణాలు మనిషికి అందరికీ ఉంటాయి. ఇది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను సార్. ఇప్పుడు నా విన్నపం ఏంటంటే, నేను ఇలా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి
మహబూబ్ నగర్ కలెక్టర్ గారు మేడం ఉన్నారు, వాళ్లకు వినతి పత్రం ఇచ్చొచ్చాను. తర్వాత ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చొచ్చాను. అయ్యా ఇది మా ఊరు ఉమ్మడి ఆస్తి, గైరాన్ పొలం అనేది ఉమ్మడి ఆస్తి, కొండ మా ఊరందరికి చెందింది. ఒక ఇంచుమించుగా 10 పైనే ఉంటుంది సార్. దాంట్లో కొండలు ఉండడం ద్వారా ఊరు కూడా ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన ఏంటంటే, ఈ కొండ నాకు దయచేసి నా ట్రస్ట్కు రాసివ్వండి సార్, రాసిస్తే నేను గుడి కట్టుకు. నీకెవరు అయ్యా గుడి కట్టడానికి? ఊరోళ్ళు లేరా? ఊర్లో పెద్ద మనుషులు లేరా? వాళ్ళ తీర్మానం అక్కర్లేదా? గ్రామ ప్రజల తీర్మానం వద్దా? మేము అదే దేవాలయంలో మా నాన్న తాత ముత్తాత ఏదో రోజు పోయి హారతులు వేయాలకు ఇవి కావు సార్. మా కుటుంబం వ్యవసాయం చేస్తుంది. పండుగల పర్వదినం వచ్చినప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకొని మామూలు జీవనం సాగిస్తూ ఆడికి పోయి ఇంత అందరితో పాటు మేము కూడా పోయినాం. అయ్యగారు వచ్చిందని చెప్పేసి ఇంత కొబ్బరికాయ మాతో కొట్టించుకున్నారు, ఇంత పూజ చేసుకున్నారు, ఇంత తీర్థం ప్రసాదం తీసుకొని పోయినరు. ఇది మా జీవన లక్షణం సార్. మా నాన్నగారి పేరు పంచాక్షరయ్య గారు. అలా వాళ్ళ నాన్నగారు అలా పరంపరగా శివరాత్రి శ్రావణ మాసము రోజు పోయి అలా ఏమి ఉండదు సార్ ఊర్లో. నా డిమాండ్ ఏంటంటే సార్, ఇప్పుడు నా డిమాండ్ ఒకటే సార్, మా కొల్లూరు గ్రామ పెద్దలు ఎవరికి తెలియకుండా, గ్రామ పంచాయతీలో తీర్మానం కాకుండా, ప్రజల అనుమతి లేకుండా ఒక ఫేక్ ట్రస్ట్ నియమించి ఆ ట్రస్ట్ పేరు మీద నాకు ఆ స్థలాన్ని ఆక్యుపై చేయండి, నాకు ఇవ్వండి అనేటటువంటి వినతి పత్రాలు ఇవ్వడం అయితే సమంజసం కాదు. ఇది కొల్లూరు గ్రామం నవాబ్పేట మండలం. అవును సార్, నవాబ్పేట మండలం జడ్చర్ల నియోజకవర్గం. ఈ జడ్చర్ల నియోజకవర్గానికి మంచి డైనమిక్ ఎమ్మెల్యే వచ్చిందని మా దృష్టి. ఖచ్చితంగా సార్. ఏంటంటే వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు కదా సార్. ఇది జరిగినా కూడా ఊరుకోడు, అర్ధరాత్రి అయినా ఉరుకుతాడు. మీరు ఒక్కసారి కలవండి, వచ్చిన మల్లన్నను కలిసిన చెప్పండి. ఒకటేంటంటే సార్, ఇప్పుడు ఆయన దృష్టి ఏంటంటే ఈ పెద్ద మనుషులకు ఎమ్మెల్యేలకు వీళ్ళు ఎవరికి తెలియదు సార్. అది తెలిస్తే వాళ్ళే అడ్డుకుంటారు, మా ఊరు పెద్ద మనుషులే అడ్డుకుంటారు. అంటే చివరాఖరికి వచ్చిన అది ఒకవేళ సరే ఇది కాదు, 99.9% కాదని నాకు కూడా తెలుసు. కానీ ఏ చిన్ని % అట్లా ట్రస్ట్కి అప్పచెప్పి వాళ్ళకు కూడా తెలియదండి. ఒకవేళ అప్పచెప్పినాక ఏదో జీవో ఏదో వచ్చింది అనుకోండి, తర్వాత ఆ చుట్టుపక్కల బీసీ ఎస్టీ వాళ్ళందరివి, తర్వాత ఎస్సీ వాళ్ళందరూ పొలాలు ఉంటాయి సార్ వాళ్ళవి. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అంటే ఏమైతుంది, ఆయనకు వస్తే ఇది నా ట్రస్ట్ అంటాడు, చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టాడు, గేటు పెడతాడు, తాళం వేసుకుంటాడు, బొడ్లో పెట్టుకొని పోతాడు. ఆ మల్లన్న స్వామిని అందరి దేవుణ్ణి జనాలకు దూరం చేస్తే ఎట్లా సార్? పల్లెటూర్లలో కొన్ని నమ్ముతారు సార్, ఏంటంటే పంట వచ్చింది, ఆ దేవుడా నీ ఆశీర్వాదంతో పంట వచ్చింది. అవి నమ్మకాలు ఇంకో ఊర్లలో ఇంకొక మెట్టుగా ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో మనం ఏం చేస్తుంటాం అంటే కొన్ని సరేలే మన కష్టము, నిజమే మన కష్టము, మనోధైర్యము, మన బుద్ధి, ఇవన్నీ కూడా అందరు పూజారులు ఒకటే కాదు సార్. నేను కూడా పూజారి వర్గానికి చెందినప్పటికీ కూడా ఈ జ్యోతిష్యం అని వాస్తు అని ఇవన్నీ కూడా 100% నమ్మొద్దంటాను. జస్ట్ నాన్న ఏదో వెనకటి నుంచి మన పెద్దలు చెప్తున్నారు, 30-40% నిజం ఉండవచ్చు, కానీ నీ సాధన చెయ్యి, నీవు ప్రయత్నం చెయ్యి. సరస్వతి మనసారా దేవుణ్ణి మొక్కు, పొద్దున్న 4 గంటలు లేసి చదువుకో, అప్పుడు ఎగ్జామ్ పాస్ అవుతావు అని చెప్పే కూడా మాది సార్. కానీ సరస్వతీదేవికి 1000 పూలు పెట్టు, 1000 పూలు పెట్టు, నైవేద్యాలు పెట్టు, ఇలాంటి కోణాల మా నాన్న మమ్మల్ని అలా పెంచలేడు సార్. కాబట్టి అంటే దేవుణ్ణి నమ్మండి బేట, కానీ మీ సాధన చేయండి. గాలికి దీపం పెట్టి దేవుడు కాదు కాదు, దానికి 2 రాళ్ళు పెట్టాలి కదా సార్. మళ్ళా ఆ దీపం పోవద్దన్న రాళ్ళు పెట్టాలి. ఇది నా వర్షన్ సార్. ఒకటే మీరన్నట్టు మీ నోట్లోంచి అన్నట్టు మా ఎమ్మెల్యే గారే కానీ, తర్వాత మాకున్నటువంటి ఆ పరిసర రెవెన్యూ అధికారులే కానీ, ఇది ఒకటి నా విన్నపం ఏంటో సార్, మీ న్యూస్ నుంచి అందరూ చూస్తారు. నిన్నటి పేపర్లలో కూడా ఇదంతా వచ్చింది సార్. చమత్కారంగా కూడా పెడతారు కదా మన పేపర్ వాళ్ళు, గుట్ట కాయ స్వాహ ఇలా అంటూ. అంటే ఆ వ్యక్తి నేను కలెక్టర్కి ఇచ్చి వచ్చిన తర్వాత నేను నా విన్నపం ఆయనకు చెప్పిన, ఆయన కలం చైతన్యంతో చమత్కారోచితంగా అలా రాసినాడు. నేను సరే వాళ్ళ ఊరికే సరదాగా చెప్పినాను. విషయం ఏంటంటే సార్, ఈ విధంగా ఆ కొల్లూరు గ్రామానికి ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆ గైరాన్ స్థలము అదంతా కూడా చెందాలి, ఖచ్చితంగా ఉండాలి. మల్లన్న గారి మీద అతని వాక్కు మీద ఈ న్యూస్ మీద బయట గొప్ప చైతన్యం ఉందండి. ఆ చైతన్యము అలా కంటిన్యూ అవ్వాలి అని మనస్తృప్తిగా ఒక ఫ్రెండ్లీగా కోరుకుంటున్నాను. ఏదో నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. ఏం అడగలేదు. ఒక్కొక్కసారి మా దాంట్లో జరిగే మోసాలను నేను కూడా ఒప్పుకోను సార్. పూజారి ముసుగులో
ఇంకా అవి చేస్తాయి. ఇప్పుడు అందరూ పూజారులను గౌరవిస్తారు సార్. అదే సార్, అవును సార్, అవును సార్. మీకు న్యాయం జరగాలి. కొల్లూరు గ్రామం, నవాపేట మండలం, జడ్చర్ల నియోజకవర్గం. అనిరుద్ రెడ్డి అన్న జరా ఈ సమస్య మీరు వస్తారు, మేము కూడా చూస్తాం. మీరు 100% ప్రతి ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ మీరు కొట్లాడుతూ ఉన్నారు. యంగ్ డైనమిక్ ఎమ్మెల్యేగా ముద్రపడ్డాడు తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కసారి అన్నని కలవండి. ఖచ్చితంగా అనిరుద్ రెడ్డి గారు, మీరు కూడా మాకు ముఖపరిచయమే, కలవలేదు. కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న నుంచి, వీళ్ళ వాక్కు నుంచి, అంటే వీళ్ళ మాట నుంచి గౌరవప్రదంగా మిమ్మల్ని కలుస్తాం. మన ఊరును, మన గైరాన్ పొలాలను, మన స్థలాలను మనం అందరం మనమే కాపాడుకోవాలి. అలా అడుగులు వేయాలి. మన భవిష్యత్ తరాలకు అలా మంచి వాతావరణాన్ని ఒకరు వ్యక్తుల చేతులు పెట్టకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కొంతలో కొంత రక్షణ ఉంటుంది సార్. ఇప్పుడు నేను గుడి కట్టొద్దని నా వర్షన్ కాదండి. గుడి కట్టుకుందాం, మన ఊరోళ్ళం కలిసి కట్టుకుందాం. అందరికి దాంట్లో హక్కు ఉండాలి. గ్రామ ప్రజల నిర్ణయాలు లేకుండా ఏది జరగకూడదని మీ వాయిస్ నుంచి ఖచ్చితంగా చెప్పండి సార్. మీరు అన్నట్టుగా నా పేరు ప్రదీప్ కుమార్ అండి. నా పేరు ప్రదీప్ కుమార్, జంగం ప్రదీప్ కుమార్ అంటారు. అదే ఊర్లో తరతరాలుగా మా జీవనం సాగుతుంది. ఆ విధంగా మా యొక్క లైఫ్ ఏమి కాదు సార్, నమస్కారమే కాదు, స్నేహబంధం కూడా గొప్పది. రైట్ సార్, కూర్చోండి, మాట్లాడదాం. కూర్చోండి, ఆఫీసర్తో మాట్లాడదాం. కొంతమంది అట్లా చేస్తుంటారు రకరకాల. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.